మన బుద్ధిశక్తి, మన చంద్రుడు అంటే ఎక్కడ మానసిక శక్తి. మీ చంద్రుడిని బాగా పౌర్ణమి రోజు చూసినట్లు రోజు చూడండి. మీ శరీరంలో చుక్కలు ఉన్నాయి, స్టార్స్ ఉన్నాయి, చూడండి, అనుభవించండి. ప్రతి ఒక్కటి మీలోనే ఉంది సార్. రాహుకేతు ఎక్కడో మీరు ఎతకాల్సిన పని లేదు. ఇది భలే చెప్పారు, నాకు బాగా నచ్చింది. ఇది నిజంగా వండర్ఫుల్. ఇది వండర్ఫుల్ అంతా మీ జీవితంలోనే ఉంది అని చెప్పి చెప్తాను సార్. ఎవరినో ఎతికి ఏనో చేసి ఏమో చేయాల్సిన పని లేదు. మీరు 24 గంటలు నా దగ్గరికి కూడా రావాల్సిన పని లేదు. మీరు బీ హ్యాపీ, బీ హ్యాపీ, బీ హ్యాపీ అని చెప్పేసి ప్రాక్టీస్ చేసి చూడండి. మీకు తక్కువైందా, దాని తర్వాత ఏమన్నా సలహాలు కావాలన్నా రండి. నిజంగా ఇది హీరో అనిల్ కపూర్ ఇది పాటిస్తాడు. ఒకరు కాదు సార్, మీరు ఎప్పుడు కూడా ఏదే వ్యక్తి సంతోషంగా ఉన్న వ్యక్తి, మన ఎన్టీఆర్ గారు, జూనియర్ ఎన్టీఆర్ కానీ సీనియర్ ఎన్టీఆర్ కానీ చెప్పేది ఒకటి, వాళ్ళు ఎక్కడున్నావు అనేది కాదు, ఏ మనిషితో ఉండవు అనేది కాదు, మీతో మీరు సంతోషంగా ఉండారా చూడండి. ఇప్పుడు మనం ప్రభాస్ గారు ఎవరే పోయినా కానీ భోజనం చేసినారా, తినండి, ఇలాంటి మనం సినిమా యాక్టర్లు కావాల్సినంత మంది వాళ్ళు అంత పొలైట్గా ఉండారు అని చెప్తే వాళ్ళు కాదు, వాళ్ళు ఉండే శక్తి. రైట్ సార్. డిజైన్ వన్స్ లివ్ హ్యాజిల్ ఫ్రీ లైఫ్ ఫర్ ఎవర్ అని ఉంటుంది మీ దాంట్లో. ఏంటి దాని అర్థం? హెల్త్ డిజైన్ సార్. నేను ఫస్ట్ నుంచి కూడా చెప్పేది నా హెల్త్ డిజైనర్. హెల్త్ డిజైనర్, క్వాంటమైజ్డ్ హీలర్. మీ శరీర కణాలకు ఉండే శక్తిని పెంపొందించుకోండి. మీ హెల్త్ను, ఇన్నర్ ఇంజనీరింగ్ని, ఇన్నర్ బేబీని, మీలో ఒక అద్భుతమైన బిడ్డ ఉంది, ఆ బిడ్డను తృప్తిగా చేసుకోండి, సంతోషపరచండి. మీ ఇంజనీరింగ్ చేంజ్ చేయండి, మీ డిజైన్ మీరు చేంజ్ చేసుకోండి, మీ అద్భుతాలను మీరే సృష్టించుకోండి. ఏరే వాళ్ళ దగ్గరికి పోయేసి భిక్షం అడగాల్సిన పని లేదు. వేల రూపాయలు ఖర్చు పెట్టి మీరు ఆరోగ్యాన్ని సంపాదించుకోవాల్సిన పని లేదు. ఇది సంపాదించేది కాదు, మీలో ఉండే శక్తిని మీరు మార్పు చేసుకోవడము. ఇప్పుడు 50 మందికి ట్రైనింగ్ ఇచ్చారు కదా, దీంట్లో మీకు కఠినమైన సవాల్ ఏమైనా ఎదురైందా? ఏదన్నా ఒక కేసు చాలా కష్టంగా అనిపించిన సందర్భం? కష్టమనే దానికంటే ఆ వ్యక్తి నాకు సంపూర్ణంగా మేలు కాలేదు అన్నాడు. స్వామి నేను చెప్పలేదు మేలు అవుతుంది 30 రోజుల్లో అనేసి. అతని నీకు ఎలా వినిపించింది అనేసి నాకు అర్థం కాలేదు, కాకపోతే నేను తక్కువ చేస్తాను అంత తప్పగా దీంట్లో నయం అవుతుంది అని చెప్పి చెప్పలేదు అని చెప్పి. అతను కాదు, మీకు నాకు నయం చేయండి, ఫ్రీగా నయం చేయండి, నేను అందరికీ చెప్తాను. అలా చెప్పాల్సిన డబ్బా నాకేమి లేదు. నేను మా శ్రీనివాస్ గారితోనే మాట్లాడతాను ఇదే విషయాన్ని, అప్పుడు సరిపోతుంది. కానీ నీది ఒక్కడితో నీకు మేలు చేసిన వెంటనే నేను ప్రపంచానికి ఏమి అద్దం పెట్టలేను. తక్కువ చేస్తాను నేను, 30 రోజులు తక్కువ చేసి చూపిస్తాను నేను. అది సూపర్ సార్. మీ దగ్గరికి ఎంతో మంది వస్తుంటారు, 3 months ట్రైనింగ్ తీసుకుంటారు. వాళ్ళ సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి తిరిగి వెళ్తున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది సార్? ఎట్లా అనిపిస్తుంది బీయింగ్ ఏ హెల్త్ డిజైనర్? ఇది దానికంటే పరమ సంతోషం ఏమి లేదు. మా అమ్మగారిని నేను ఎదురుగా చూసుకున్నట్లు అనిపిస్తుంది. బాబా, గొప్ప మాట చెప్పారు. నాకు నా తల్లి అంటే అంత ఇష్టము. నా ఆంజనేయ స్వామి, మాతా ఆంజనేయ, పితా ఆంజనేయ, బంధు ఆంజనేయ, సఖాంజనేయ, విద్యాంజనేయ, ద్రవిణం ఆంజనేయ, ఆంజనేయ సర్వం మమ దేవదేవ అనేసి నేను చెప్తాను. మాతా ఆంజనేయ నాకు నా తల్లే ఆంజనేయ రూపము. నాకు ఆమె దొరికినప్పుడు నేను చూడగలిగింది మా అమ్మనే. నేను ఆంజనేయ స్వామిని డైరెక్ట్గా ఇట్లా అనుభవించగలిగినానే కానీ వాళ్ళను కాళ్ళ పట్టుకునేసి పూజించి అన్నీ చేయలేకపోయినాను. కాకపోతే మా అమ్మకు అన్నీ చేసినాను. మా అమ్మగారిని అంత గౌరవంగా లోకానికి మొత్తం చేసినట్టే మీరు. అంతే, మా అమ్మని నేను సాటిస్ఫాక్షన్గా చూసుకోగలిగినాను. కాబట్టి నేను ఎక్కడ కూడా చెప్పేది ఒకటి, మాతృదేవో భవ. మనం పుట్టింది దేశానికి కానీ, పుట్టిన భాషకు కానీ, పుట్టిన విధి విధానాలకు కానీ మోసం చేయొద్దు. కరెక్ట్ సార్. ఇప్పుడు మీరు ఇంత చేస్తున్నారు కదా, ఈ ఆధునిక సమాజం ఇప్పుడు ఏదైతే కొత్తగా ఉన్న ఈ సొసైటీ హెల్త్ విషయంలో చేస్తున్న అతిపెద్ద మిస్టేక్ ఏంటి సార్? సార్ ఈరోజు ఒక వ్యక్తితోనూ మాట్లాడినప్పుడు అతను ఒకే విధానం చెప్పింది. సార్ నాకు డయాబెటీస్ వచ్చింది, అది వచ్చింది, ఇది వచ్చింది, అది చాలా హింస అయిపోతాండి అది అని చెప్పినప్పుడు అతన్ని నేను అడిగిండేది, నువ్వు ఎంతసేపు నిద్రపోతాండావు, ఎలా నిద్రపోతాండావు, ఎలాంటి ఆహారం తీసుకుంటాండావు, నీ జీవిత విధానం ఏమి అన్నప్పుడు అతను చెప్పిన విధానం ఏమి అని చెప్తే నేను ఏది కూడా కరెక్ట్గా పాటించలేకపోతాను. రాత్రి ఏ టయానికి పడుకుంటానో నాకే తెలియదు, ఆహారం ఎప్పుడు తింటానో నాకే తెలియదు, నీళ్ళు అసలు తాగడం లేదు అని చెప్పొచ్చు, ఏసీలోనే ఉంటాను. ఇలాంటి విధి విధానాలు పాటించవద్దు. సాధ్యమైనంత వరకు కాదు, 100% మీరు ఆహారం కానీ ప్రతి ఒక్కదాన్ని నియమంగా నిబద్ధతతో మీ శరీరానికి మీరు దేవుడు మాదిరి పూజించుకోండి. అది మీకు ఏ విధమైన జబ్బులు తెచ్చిదు. మీరు చేసే తప్పులనే మీరు అనుభవిస్తూ ఉంటారు, జబ్బులు అవుతాయి. తప్పులు చేయొద్దు, జబ్బులు రావు. ఇంతే. సూపర్ సార్. ఈ క్వాంటమైజ్ హీలింగ్ అనే మీ టెక్నిక్ ఏదైతే ఉందో
ఇప్పుడు ప్రపంచానికి ఒక అద్భుతమే చూపించింది, చూపిస్తోంది కూడా. సార్ సో నేను ఇంకా చూపించేది కాదు, మన ఋషిమునులు చెప్పినారు, Yes. చాలా మంది చేస్తా అన్నారు. దాంట్లో నేను ఒక్కడిని అనేసి గౌరవంగా చెప్పుకోవడానికి బాధపడను. గర్వపడాలి సార్. గర్వం అనేది దురంకారంతో మాట్లాడడం లేదు, ఒబిడియంట్ గా మీ మేము సేవ గర్వపడుతున్నాం. మనం మా మనము గురువు గారు అనేసి సుబ్బయ్య గారు ఇలా ఉన్నారు, క్వాంటమైజ్ హీలింగ్ లో ఆయన 100% రిజల్ట్స్ ఇస్తున్నారు అనేది మాకు గర్వకారణం. మా షో ద్వారా తెలుగు రాష్ట్రాలకు మేము సుబ్బయ్య గారిని అందించామనేది మాకు గర్వం. అది మీ ద్వారా నేను ఇక్కడ ఉండాను అని చెప్పేసి కూడా నేను ఖచ్చితంగా. చెప్పుకుంటాను. కాకపోతే ఏమి అని చెప్తే ఐ స్క్రాచ్ యువర్ బ్యాక్, యూ స్క్రాచ్ మై బ్యాక్ అనేసి నాకు తెలియదు. మీరు సార్, పొగిడితే నేను పొగుడతాను. పొగడ్డం కాదు సార్. ఇప్పుడు మీరు ఏం చేయకపోతే నేను పొగిడినట్టు అవుతుంది. అవును, మీరు 50 మందికి ప్రత్యక్షంగా ఉచితంగా చేసి చూపించారు. ఇదేదో మాటల్లో చెప్పట్లా, మనం ఉచితంగా చేసి చూపించారు. రండి ఇంకా నేను చేసి చూపిస్తాను మీరు చెప్తున్నారు. 200 మంది సార్ రిజిస్ట్రేషన్ అయింది. చూడండి వాళ్ళు మరి. దుర్భాగ్యమా సౌభాగ్యం అనేది వాళ్ళకే తెలియడం లేదు. అది ఇక అంతే, కొందరికి అట్లా ఉంటుంది. ఇక మనం 6,000 మంది ఫోన్ చేసినారు, 2,000 మంది ఎన్రోల్ అయినారు. చూడండి. ఇప్పుడు నేను కర్ణాటకలో చెప్తాండేది ఒకటి, మీరు క్లాస్ అటెండ్ అయ్యేటికి మాత్రమే రిజిస్టర్ కండి, లేకపోతే వద్దు. మీకు ఇంతమంది రిజిస్టర్ అయినారు అనేది కాదు ముఖ్యము, వాళ్ళు ఎంతమంది ఆనందంగా తృప్తిగా జీవిస్తాన్నారు. కరెక్ట్. ఇంకా దీన్ని ఎంత విస్తరిస్తారు సార్? ఇంకా ప్రపంచంలో మనం అందరం ఒకటి కావాలనేది సార్. వావ్. ముఖ్యంగా మన భారతదేశంలో డయాబెటీస్ అనేది ఉండకూడదు నా ధ్యేయము. నేను వేరే విధానం ఈ టెక్నిక్స్ అది ఇది చేస్తే నాకు కావాల్సినంత డబ్బు వస్తుంది, ఆ డబ్బు కాదు. జబ్బులు తక్కువ చేసి నేను జతలో ఉండాలి, అందరిలో ఆత్మీయంగా ఉండాలి. సో మీ షో చూస్తున్నారు, రిజిస్టర్ చేసుకుంటున్నారు, దూరం నుంచి చూస్తున్నారు, ఇంకా ఏవో నిజమేనా కాదా ఇట్లా అనుమాన పడుతున్న చాలా మంది ఉన్నారు కదా మా ప్రేక్షకులు, దేవుళ్ళు. వాళ్ళకి ఏం చెప్తారు? అనుమానం ఎవరికి ఉందో కావాలంటే ఇప్పుడు నేను 1 మంత్ చేయడానికి పోను, ఒక 1 or 2 క్లాసెస్ మీకు నేను ఫ్రీగా చెప్పిస్తాను, చూడండి. ఓహో. మీకు మిమ్మల్ని మీరు కన్వీనియన్స్ చేసుకోగలిగినాడు, కన్విన్స్ అయినప్పుడు. సో ఇప్పుడు వాళ్ళకి 1 మంత్ అదృష్టం లేదు ఇంకా. నేను చేయను సార్. ఇది వీళ్ళు ఉండారు, కరెక్ట్. చెప్పగలరు, అవును. వీళ్ళే ఉదాహరణ. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. వీళ్ళు చాలు, సైన్యం, మీ గత సైన్యం సరిపోతుంది. సైన్యం నిర్మాణం చేసుకున్నాను సార్. సో ఇప్పుడు ఎవరైనా మిమ్మల్ని సంప్రదించాలనుకుంటే మీతో ఏం మాట్లాడాలి వాళ్ళు? మాట్లాడేది నేనేం నేర్పించును, వాళ్ళకి ఏం జబ్బులు ఉన్నాయి, వాళ్ళకి ఏం వివరాలు కావాలి అడిగినప్పుడు వీ కెన్ ఏబుల్ టు కనెక్ట్ ప్రాపర్లీ. నేను ఖచ్చితంగా కనిపిస్తాను ఎదురుగా, మొబైల్లోనూ ల్యాప్టాప్లోనూ. సార్ ఇప్పుడు టెక్నాలజీ అంత పెరిగింది సార్. బాగా నచ్చింది ఏంటంటే డాక్టర్ గారే స్వయంగా మాట్లాడతారు, ఎవరు అసిస్టెంట్లో వాళ్ళ వీళ్ళు మాట్లాడరు, ఆయనే మాట్లాడతారు, ఆయనే మీ డౌట్లు తీర్చి మీకు రిజిస్ట్రేషన్ సహకరిస్తారు. 6,000 కాళ్ళు అటెండ్ చేసినాను సార్ నిన్న ఒక్కరోజు. బా బా వేరే వాళ్ళకైతే ఇంత మెంటల్ ఎక్కుతుంది, చచ్చిపోతారు. అవును. ఎలా మీరు ఇన్ని కాల్స్ అటెండ్ చేయగలరు? చేస్తాను. ఇప్పుడు ఇంటర్వ్యూ అవుతుంటే కూడా ఎన్ని కాల్స్ వస్తున్నాయి, మధ్య మధ్యలో కూడా మీరు ఆగి మాట్లాడాల్సి వస్తుంది. నేను వాళ్ళను తప్పుగా చెప్పడం లేదు, వాళ్ళ అవసరానికి చేస్తాన్నారు. మనము మన అవసరాలను వాళ్ళ మీద దుద్దేదానికంటే ఎవరి దగ్గర ఇచ్చి వాళ్ళేదో మాట్లాడి వాళ్ళని హింసిస్తే నాకు బాధ అవుతుంది. దానివల్లనే 100% నా సాధ్యమైనంత వరకు సేవ చేయాలనే భావంతో ఉండింది, దానివల్ల నేనే అటెండ్ అవుతాను. థ్యాంక్ యూ సార్, హ్యాట్స్ ఆఫ్. నిజంగా అంటే ఈ వయసులో మీరు ఇంత ఓపిక్గా, ఇంత జాగ్రత్తగా బెంగళూరు నుంచి హైదరాబాద్కు వచ్చి నిమిషానికి ఫోన్ మాట్లాడుతూ రోగుల కోసం ఇంత తపన పడుతున్నారు సార్. రియల్లీ అప్రిషియేటింగ్ యూ సార్. సార్ నేను నా వయసు ఉంటారు, ఏజ్లెస్ బాడీ టైమ్లెస్ మైండ్ సార్. ఐఎమ్ యంగ్ ఎనర్జెటిక్. ఈ రోజు కావాల్సింటే 10 కిలోమీటర్లు పరిగెత్తగలను సార్, 10 కిలోమీటర్లు. ఐఎమ్ 62 జస్ట్. వా, నెంబర్ అది, అంతే, ఏజ్ కాదు. అయినో సూపర్ సార్. అయితే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారము.